హాయ్ అండి. ఈ వీడియోలో 36 సైజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం నార్మల్గా ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. ముందు లైనింగ్ని వాటర్లో తడిపేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా అంచులు నీట్గా కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచు మందం ఉండేటట్టు చూసుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మనం ఆది బ్లౌజ్ ఏదైతే తీసుకుంటామో అదే హ్యాండ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్. 36 బ్లౌజ్ అది. ఒకసారి నడుము కొలత అయితే చూసుకోవాలి మనం. 36 ఉంది అంటే 36కి ఒక 1/2 ఇంచ్ తక్కువ ఉందండి నాకు. మీకు నంబర్ కరెక్ట్గా కనిపిస్తలేదు కానీ ఒక 1/2 ఇంచ్ తక్కువ ఉంది అది. ఇప్పుడు హ్యాండ్ కొలత చూసుకుంటున్నా. మనం హ్యాండ్ని ఉల్టా కాకుండా సీదాగా పెట్టుకోవాలండి. ఈ కస్టమర్ అయితే ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తగ్గించి పెట్టమన్నారు ఉన్న హ్యాండ్ కన్నా. అందుకని నేను తగ్గిస్తున్నానండి. పైన భుజం కుట్టు దగ్గర ఒక మార్కింగు, పైనకి 1/2 ఇంచ్ ఒక మార్కింగ్ వేసుకోవాలి. చంక డౌన్ దగ్గర ఒక మార్కింగు, ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని ఆ ఎక్స్ట్రా వేసుకున్న మార్కింగ్లో రెండింటిని కలుపుతూ డ్రా చేసుకోవాలి. నాకు 7 ఇంచులు పెట్టమన్నారండి. పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ వదులుకొని 7 ఇంచులు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని నీట్గా మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్రాస్గా ఉంది కదండి, దాన్ని స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే అది మనకు చంక పీసుల దగ్గర పనికి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చంక పీసులు మనం వేరే దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు చంక పీసులు కూడా సరిపోతుంది అన్నమాట. అది ఇప్పుడు ఓపెన్ చేసుకొని క్లాత్ని ఇంతసేపు నిలువుగా ఉంది కదా క్లాత్, ఇప్పుడు అడ్డంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని 2 మడతల మీద ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడు, క్లోజ్ సైడు మన సైడ్ ఉండేటట్టు చూసుకొని 2 మడతల మీద వేసుకోవాలి క్లాత్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒక డాట్ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ డాట్ నుంచి షోల్డర్ మిడిల్లో ఒక పట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు హైట్ వస్తుంది అన్నమాట. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఉన్న దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పట్టుకోవాలండి. క్లాత్ను కొంచెం లాగి పట్టుకుంటే కరెక్ట్ కొలత వస్తుంది అన్నమాట. ఇట్లా 3 వేలు పెట్టుకొని చూసినా కదా ఫ్రెండ్స్, అది 2 ఇంచెస్ అని అర్థం. నా వేలతోనైతే 2 ఇంచెస్ వస్తుంది. నేను ఎప్పుడు అలాగే 2 ఇంచెస్ అని పెట్టుకుంటాను. మీకోసం టేప్ పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మన షోల్డర్ ఎంత ఉందో అంతా కొలత చూసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ అన్నమాట. నెక్ కింద వరకు ఎంత ఉందో చూసుకొని పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కింద 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. వెడల్పు ఎక్కువ ఉండడానికి 2.5. ఇప్పుడు అదే టేప్, నా దగ్గర స్కేల్ లేదండి, విరిగిపోయింది. అందుకే అదే టేపును పట్టుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను. దానికి ఆ కింది మార్కింగ్ పైన మార్కింగ్ కలుపుకుంటూ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్ కోసం రౌండ్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 ఇంచు 1/2 ఇంచు ఒకసారి చూసుకొని మార్కింగ్ వేసుకొని పైన చూపిస్తున్న ఖర్చుకు మనం ఏదైతే 1/2 ఇంచు మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ వదిలేసుకొని ఇప్పుడు నెక్ను ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నడుము లూజ్ అండి. మనం 2 నడుము దగ్గర పట్టుకుని చూసుకోవాలి. ఉన్న నడుము కొలత కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి, ఎందుకంటే అది డాట్స్ కోసం. ఇప్పుడు 2 చంక కుట్ల దగ్గర పట్టుకొని షోల్డర్ సైడ్ పెట్టుకొని చూసుకుంటే అది చెస్ట్ లూజ్ వస్తుంది. ఇప్పుడు చంక దగ్గర పట్టుకొని హైట్ చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కింది నుంచి చంక కుట్టు వరకు చూసుకుంటే హైట్ వస్తుంది. ఆ 2 మార్కింగ్లను కలుపుతూ ఇప్పుడు ఒక మార్కింగ్ రౌండ్గా గీసుకోవాలి. చంక రౌండ్ వస్తుంది అనమాట. 1 ఇంచు 1.5 ఇంచు 36 ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎంతకైనా మంచిది అంటే కరెక్ట్గానే ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కొలత వదిలేసుకున్నాం కదా, దాన్ని వదిలేసుకొని ఇప్పుడు కరెక్ట్గా చంక డౌన్ దగ్గర వరకు చూసుకోవాలి. చూస్తున్నారు కాబట్టి కొంచెం తక్కువ వచ్చింది నాకైతే. అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు నీట్గా కటింగ్ చేసుకోవాలి. మనం ఎట్లయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
వీడియో అయితే చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ని వేసుకొని మిగిలిన క్లాత్ పైన బ్యాక్ సైడ్ని ప్లేస్ చేసుకొని ఆ బ్యాక్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా దాని చుట్టూ ఒక మార్కింగ్ వేసుకోవాలండి. చూస్తుంటారు కదా, వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. నెక్ మాత్రం మార్కింగ్ వేసుకోకుండా ఇప్పుడు షోల్డర్ ఒకసారి చెక్ చేసుకొని నెక్ చూసుకోవాలి. మనం హాఫ్ ఇంచ్ ఏదైతే వదులుకున్నామో ఆ హాఫ్ ఇంచ్ మళ్ళీ వదులుకొని ఇప్పుడు నెక్ చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, నెక్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ నుంచి రౌండ్ తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని కింద మనము క్రాస్ పట్టి ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ వేసుకోవాలండి. ఎందుకంటే మనము అక్కడ డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్ షోల్డర్ మిడిల్లో పట్టుకొని ఒక డాట్ వేసుకోవాలి. చంక డౌన్ దగ్గర క్రాస్ పట్టి దగ్గర పట్టుకొని ఒక డాట్ వేసుకోవాలి. ఆ 3 డాట్లని కలుపుతూ ఒక మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుందండి. ఇప్పుడు షోల్డర్ నుంచి 2 ఇంచెస్ వదులుకొని ఇక్కడ మనం లూజ్ ఎక్కడ వరకు అయితే పెట్టుకుంటామో ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి డ్రా చేసుకోవాలన్నమాట ఫ్రంట్ లోతు కోసం. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, హాఫ్ ఇంచు 3/4 ఇంచు ఫ్రంట్ లోతు తీసుకున్నానండి 36 బ్లౌజ్కు. అది కరెక్ట్గా సరిపోతుంది అంట. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ ఏ విధంగా అయితే గీసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కత్తెరనే తిప్పాలండి, మనం క్లాత్ను అయితే తిప్పకూడదు. చూస్తుండ్రు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ కోసం అండి మనం ఉక్స్ పట్టి కాజపట్టి సైడ్ నుంచి 3 ఇంచులు లేదంటే 3.5 తీసుకుంటున్నాను. 36 కదా ఇది, అందుకే 3.5 తీసుకున్నాను. హైట్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మనం మెయిన్ డాట్ ఏదైతే వేసుకున్నామో ఆ డాట్ నుంచి 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టు చూసుకొని మిగతా డాట్స్ అన్నీ వేసుకోవాలి. ఇంకా 3 డాట్స్ వేసుకుంటాం కదా మనము, ఆ 3 డాట్స్ కూడా 1 ఇంచు ఈ మెయిన్ డాట్కు 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి డాట్కు 1 ఇంచ్ ఇట్లా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఇప్పుడు మనం ఆ కొలత బ్లౌజే తీసుకొని పైనకి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ముందు మార్కింగ్ వేసుకున్న దానికన్నా కిందకి ఒక హాఫ్ ఇంచ్ చూసుకొని కటింగ్ చేసుకోవాలి. అంతే, షేప్ బెల్ట్ ఈజీగా వచ్చేస్తుంది. కొంతమంది చెప్తుంటారు ఇక్కడ 2 ఇంచెస్ అటు 3 ఇంచెస్ అని, అట్లా ఏం లేదండి. నేనైతే ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అదే కొలత పైన ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఒక హాఫ్ ఇంచ్ పైనకి చూసుకొని, అంటే మన ఖర్చు కోసం అనమాట చూసుకొని కటింగ్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఎంత అయితే తగ్గుతుందో అంత క్రాస్ పట్టి తగ్గించి తీసుకున్నాను. చూస్తుంటారు కదా, హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అది బ్యాక్ పట్టి కోసం అండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసుకొని నీట్గా కటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ క్రాస్ పట్టీలు హ్యాండ్స్ అంతా నీట్గా సర్దుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, పెడతాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇకపై డైలీ మన ఛానల్లో అయితే లాంగ్ వీడియోలు అండ్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ చూపించింది అయితే హ్యాండ్స్ కోసం అండి. ఉంటాం అలా, బాయ్.